Hi, నేను డాక్టర్ జ్యోతిర్మయి and welcome to my YouTube channel Doc Mom Jo. సమ్మర్ వచ్చేసింది. చాలా మంది పేరెంట్స్ యాజ్ వెల్ యాజ్ ప్రెగ్నెంట్ ఉమెన్కి డౌట్స్ ఉన్నాయి. సో ఈ డౌట్స్ అంతా ఈ ఎపిసోడ్లో మనం క్లారిఫై చేసుకుందాం. సో ఫస్ట్ మెయిన్ టిప్ ఇస్ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. ప్రెగ్నెన్సీయే బాగా డిమాండింగ్ అయితే ఇంకా సమ్మర్లో ఇంకా ఎగ్జాస్టింగ్గా ఉంటుంది. సో దానికోసం వాటర్ ఇంటేక్ మాత్రం చాలా ఎక్కువ ఉండాలి. సో 3 to 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ డైలీ తీసుకోవాలి. సెకండ్ పాయింట్, మీరు పీక్ హీట్ టైమింగ్స్ అది 11 o'clock to 4 o'clock, సాయంత్రం 4 o'clock వరకు అవుట్డోర్స్ ఖచ్చితంగా అవాయిడ్ చేసేయండి. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, ఈట్ లైట్, ఈట్ ఫ్రెష్ అండ్ బాగా హైడ్రేటింగ్ ఫుడ్స్ లైక్ కుకుంబర్, వాటర్ మెలన్ అండ్ జ్యూసెస్ వితౌట్ షుగర్ ఇలాంటివి తీసుకోవాలి. అండ్ మీ క్లోదింగ్ నుంచి మీరు బాగా లైట్ వెయిట్ క్లోదింగ్ అండ్ లైట్ కలర్స్ క్లోదింగ్ వేసుకోవాలి. ఈ టిప్స్ మీరు ప్రెగ్నెన్సీ అండ్ సమ్మర్లో ఫాలో అవుతే మీకు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది. సెకండ్ మోస్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, న్యూ బార్న్కి మనం ఏసీ వాడచ్చా అని చాలామంది పేరెంట్స్ అడుగుతూ ఉంటారు. సో ఏసీ ఖచ్చితంగా వాడచ్చు, బట్ దాన్ని ఒక ఆప్టిమమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. యూజువల్గా 23 to 26 డిగ్రీ మధ్యలో మనం ఏసీని వాడాలి. సెకండ్ పాయింట్, ఏసీకి డైరెక్ట్గా కింద కానీ ఆ ఎయిర్ ఫ్లో డైరెక్ట్గా వాళ్ళ మీద పడేటట్టు మాత్రం న్యూ బార్న్ని పెట్టుకోకూడదు. డైరెక్ట్గా ఫ్యాన్ కింద కానీ ఏసీ కింద కానీ పెట్టుకోకూడదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఏసీ వల్ల ఈ ఎయిర్ మన మాయిశ్చర్ తగ్గిపోతూ ఉంటుంది, సో డ్రైగా అయిపోతూ ఉంటుంది. అలా ఒకవేళ మీ బేబీకి అవుతూ ఉంటే ఒక కూల్ మిస్ట్ హ్యూమిడిఫైయర్ అని దొరుకుతుంది. సో అది కూడా ఒక రూమ్లో ఒక కార్నర్కి పెట్టుకుంటే ఇట్ యాడ్స్ మాయిశ్చర్ టు ద ఎయిర్. సో దానివల్ల వాళ్ళ ముక్కు బ్లాక్ అవ్వడము, ఈ డ్రై అవ్వడము ఇవేమీ ఉండదు. అండ్ మీ న్యూ బార్న్కి కూడా ఒక జాగ్రత్త మాత్రం మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సింది ఏంటంటే, సడన్గా హీట్కి ఎక్స్పోజ్ చేసి మళ్ళీ వెంటనే ఒక ఏసీ ఉన్న రూమ్ లోపలికి తీసుకొస్తుంటే ఈ టెంపరేచర్ వేరియేషన్స్ని వాళ్ళకి చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. సో మీరు ఒకవేళ బయట ఒక ఏసీ లేని రూమ్ నుంచి ఒక 28, 29 డిగ్రీస్ ఆర్ 32 డిగ్రీస్ నుంచి డైరెక్ట్గా ఏసీ ఉన్న రూమ్ ఆఫ్ 18 డిగ్రీస్కి మాత్రం మీరు తీసుకెళ్ళకూడదు. ఆ ట్రాన్సిషన్ మాత్రం బాగా చేయాలి. సో ఈ టెంపరేచర్ వేరియేషన్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మీ బేబీకి సమ్మర్లో కూడా టెంపరేచర్ రెగ్యులేషన్ అనేది బాగా జరుగుతుంది అండ్ ఏ ఇబ్బందులు ఉండవు. నెక్స్ట్ కామన్ క్వశ్చన్ ఏంటంటే, బేబీకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తున్నారు, సమ్మర్ వచ్చింది కదా, సో వాటర్ కూడా తాగించాలని అడుగుతూ ఉంటారు. అది మాత్రం చేయకూడదు. సో బేబీ ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటే ఫస్ట్ 6 months కంప్లీట్ అయ్యే వరకు ఓన్లీ తల్లిపాలే ఇవ్వాలి. సో ఎక్స్ట్రాగా వేడి ఎక్కువగా ఉంది కదా అని వాటర్ మాత్రం ఇవ్వనవసరం లేదు. ఎందుకంటే తల్లిపాలల్లో 88% వాటర్ కంటెంట్ ఉంటుంది. సో ఫస్ట్ వచ్చే మిల్క్ అంటే 4 milk అంటాం, దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ వచ్చే మిల్క్ హైండ్ మిల్క్, దాంట్లో ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో మీ బేబీకి థర్స్ట్ తీరే అంత వాటరు తల్లిపాల నుంచే వస్తుంది. సో వాటర్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వనవసరం లేదు. నెక్స్ట్ కామన్ డౌట్, ఎంత వాటర్ అండ్ ఎంత లిక్విడ్స్ ఇవ్వాలని. సో ఫస్ట్ 6 months no water, only mother's milk or formula milk. 6 months to 12 months kidsకి we aim at 150 to 200 ml of liquids per day. దాని తర్వాత 1 year to 3 years old పిల్లలకి ఆల్మోస్ట్ ఒక 1 liter of fluids that includes milk as well as other liquids and water. సో 1 liter వరకు ఇవ్వాలి. దాని తర్వాత 4 to 8 years పిల్లలకి 1.2 to 1.5 liters ఆఫ్ ఫ్లూయిడ్స్ పర్ డే అనేది ఇవ్వాలి. దాని తర్వాత వాళ్ళకి ఆల్మోస్ట్ 2 liters ఆఫ్ వాటర్ పర్ డే ఈజ్ రిక్వైర్డ్. సో పిల్లలు అంటే టాడ్లర్స్ వాళ్ళకి అబవ్ 1 year వాళ్ళకి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి. సో సమ్మర్లో వీళ్ళకి కూడా హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో వీళ్ళకి ఫోకస్ ఆన్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఇలాంటి జ్యూసెస్ వితౌట్ షుగర్, రెగ్యులర్ వాటర్ ఇలాంటివి ఇస్తూ ఉండాలి. అండ్ వీళ్ళకి కూడా
ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ రిచ్ ఇన్ వాటర్ కంటెంట్, సిట్రస్ ఫ్రూట్స్, వాటర్మెలన్, కుకుంబర్స్ ఇలాంటివన్నీ మనం స్నాక్ కింద ఇస్తూ ఉంటే వాళ్ళ బాడీ హైడ్రేట్ అవుతూ ఉంటుంది. సో వీళ్ళకి కూడా పీక్ సమ్మర్ టైం, అప్పుడే సమ్మర్ హాలిడేస్ ఉంటాయి. సో ఈ సమ్మర్ టైం అంటే పీక్ హీట్ టైంలో బిట్వీన్ 11 to 4 PM మాత్రం అవుట్డోర్స్ అవాయిడ్ చేయండి. ఎంకరేజ్ దెమ్ టు ప్లే ఇండోర్ యాక్టివిటీస్ ఆర్ టేక్ అ స్మాల్ నాప్. ఇది కాకుండా వీళ్ళకి కూడా క్లోదింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సమ్మర్లో లినెన్ ఆర్ కాటన్ క్లోదింగ్, షార్ట్స్, కొంచెం బాగా వెంటిలేషన్ అయ్యేలాంటి క్లోత్స్, గర్ల్స్కి అయితే ఫ్రాక్స్ ఇలాంటివి ప్రిఫర్ చేయండి. అంతేగాని ఈ సమ్మర్ టైంలో డెనిమ్స్ కానీ వేరే ఫుల్ స్లీవ్ టీషర్ట్స్ ఇలాంటివి అన్నీ అవాయిడ్ చేయండి. దట్ విల్ కాజ్ మోర్ ఓవర్ హీటింగ్. సో ఇవన్నీ కాకుండా సన్ స్క్రీన్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో 6 months బేబీస్ వరకు మనం వి ఓన్లీ యూస్ ఫిజికల్ బ్యారియర్స్, అంటే ఎక్కువ సన్ ఎక్స్పోజర్ లేకుండా చూసుకోవాలి. అబౌవ్ 6 months యాక్చువల్గా అయితే ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ రికమెండ్స్ ద యూసేజ్ ఆఫ్ సన్ స్క్రీన్. అండ్ ఎలాంటి సన్ స్క్రీన్ మనం ప్రిఫర్ చేయాలి? సో పిల్లలకి SPF ఆఫ్ 30 to 50 అనేది ఉండాలి. అండ్ SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్, అండ్ అది యూవీ రేస్ A and B రెండు కవరేజ్ ఉండాలి. సో that sunscreen is called broad spectrum sunscreen. So broad spectrum with SPF of 30 to 50 అనేది మనం యూస్ చేయాలి. సో బేబీస్కి అయితే యూజువలీ వి సజెస్ట్ టు అవాయిడ్ హ్యాండ్స్, ఎందుకంటే 6 months తర్వాత వాళ్ళు ఎక్కువ నోట్లో చేయి అది పెట్టుకుంటారు కాబట్టి అంటిల్ ద ఆర్మ్స్ వరకు అప్లై చేస్తే సరిపోతుంది. అండ్ ఫేస్ అండ్ నెక్ బాగా అప్లై చేయాలి. సో ఇలాగ సన్ స్క్రీన్ కూడా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ కిడ్స్. ఇది కాకుండా ఒకవేళ బయటకు వెళ్ళాల్సి వస్తే మళ్ళీ మనం యూ కెన్ యూజ్ సన్ గ్లాసెస్, ప్రొటెక్టివ్ గ్లాసెస్ అండ్ హ్యాట్స్ ఆర్ క్యాప్స్. సో ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళకి సమ్మర్ స్మూత్గా ఉంటుంది. సో కొంతమంది పిల్లలకి సమ్మర్లో మనం హీట్ స్ట్రోక్ ఆర్ సన్ స్ట్రోక్ అని చూస్తూ ఉంటాం. సో అదేంటంటే వడదెబ్బ. సో దానికి ఏం చేయాలి, దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్, అంటే టెంపరేచర్స్ 103, 104 వెళ్ళిపోయి ఒళ్ళంతా కాలిపోతూ ఉంటుంది. అండ్ బాగా ఎగ్జాస్టెడ్గా ఉంటారు, టయర్డ్గా ఉంటారు, కొంతమంది వామిటింగ్స్ అయిపోతూ ఉంటాయి, డిజీనెస్, కళ్ళు తిరిగినట్టు అయ్యి ఫెయింట్ అయిపోతూ ఉంటారు. సో ఈ హీట్ స్ట్రోక్ వస్తే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేబీని మనం ఒక కూల్ ప్లేస్కి షిఫ్ట్ చేసి అండ్ వాళ్ళ బాడీ అంతా మనం క్లోదింగ్ అంతా తీసేసి స్పంజింగ్ చేయాలి, ఒళ్ళంతా తుడిచి ఆ టెంపరేచర్ని మనం తగ్గించుకుంటూ రావాలి. అండ్ వాళ్ళకి ఈ టైంలో హైడ్రేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ గ్లూకాన్ డీలు ఇలాంటివి కాకుండా అప్పుడు ప్రత్యేకంగా ORS, అది కూడా WHO రికమెండెడ్ ORS అనేది వాళ్ళకి కలిపి ఇమీడియట్గా ఇస్తే వాళ్ళ డీహైడ్రేషన్ నుంచి వాళ్ళు బయటపడతారు. అండ్ వాళ్ళ బాడీ మళ్ళీ రెప్లెనిష్, అంటే మళ్ళీ ఆ సాల్ట్స్, వాటర్ కంటెంట్ వెళ్ళి ఆ డీహైడ్రేషన్ తగ్గుతుంది. అండ్ ఈ టైంలో ORSతో పాటు కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ విత్ కొంచెం ఉప్పేసి, బటర్ మిల్క్ విత్ సాల్ట్, ఇలాంటి ఫ్లూయిడ్స్ మాత్రం వీళ్ళకి బాగా బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మరీ హైగా వచ్చి అన్కాన్షియస్ స్టేట్ అయితే మాత్రం ఇమ్మీడియట్గా మీకు దగ్గరున్న డాక్టర్ ఆర్ హాస్పిటల్కి మాత్రం తీసుకెళ్ళాలి. సో ORS అంటే ఏంటి? సో ORS ఇస్ ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. సో దీంట్లో ఇప్పుడు మార్కెట్లో మనకి ORSL అని టెట్రా ప్యాక్ ఒకటి అవైలబుల్గా ఉన్నాయి డిఫరెంట్ కంపెనీస్ది. బట్ అన్ని ORSL ప్యాకెట్స్ మాత్రం WHO రికమెండెడ్ కాదు. సో కొన్ని మనకి టెట్రా ప్యాక్ మీద WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటే మాత్రం మీరు తీసుకోండి. అంతేగాని యాపిల్ ఫ్లేవర్, వేరే వేరే ఫ్లేవర్స్లో మీకు ORSL అని అమ్ముతారు, అది కాదు. అండ్ శాషెస్ ఉంటాయి మనకి WHO రికమెండెడ్, సో ఎలక్ట్రోలైట్ ఆర్ ఎలక్ట్రాల్ శాషెస్. సో అవి మాత్రం మన కాచి చల్లార్చిన నీళ్ళల్లో దాని మీద రికమెండెడ్ మిక్సింగ్ ఉంటుంది, ఎంత వాటర్కి ఎంత పౌడర్ వేయాలని. సో అది వేసి ఆ ORSఏ మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళం కానీ మనం తీసుకోవాలి. బట్ నాట్ ORSL టెట్రా ప్యాక్స్. సమ్మర్లో ఎటువంటి హెయిర్ కేర్ తీసుకోవాలి? సో సమ్మర్ ఇట్ సెల్ఫ్ ఏంటంటే మనకి బాగా చెమటలు పట్టడం ఇవన్నీ ఎక్కువగా ఉంటుంది. సో ఈ టైంలో
మనం హెయిర్ ఆయిల్ అనేది ఎక్కువగా అప్లై చేస్తే దట్ విల్ లీడ్ టు మోర్ డాండ్రఫ్ అండ్ చిన్నపిల్లల్లో క్రేడిల్ క్యాప్ అంటాం, సెబరాయిక్ డర్మటైటిస్. సో ఈ గ్లాన్స్ని అంతా మనం బ్లాక్ చేసి ఈ హెయిర్ ఫాలికల్స్ దగ్గర అంతా బ్లాకేజ్ అయ్యి ఈ డాండ్రఫ్ అనేది వస్తూ ఉంటుంది. సో హెయిర్ ఆయిల్ మాత్రం మనం జాగ్రత్తగా చూసుకొని పెట్టుకుంటూ ఉండాలి. వన్స్ అ డే కొంచెం అప్లై చేసి దాని తర్వాత ఫ్రెష్గా హెయిర్ వాష్ చేస్తే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్, సమ్మర్లో బాడీకి ఎటువంటి కేర్ తీసుకోవాలి. సో యూజువలీ సమ్మర్లో మనకి అంత డ్రైనెస్ ఉండదు కాబట్టి వింటర్ అంతా లోషన్ ఇస్ ప్రిఫరబుల్ దాన్ క్రీమ్. సో డిఫరెన్స్ బిట్వీన్ లోషన్ అండ్ క్రీమ్ ఏంటి? లోషన్ అనేది బాగా డైల్యూటెడ్ అండ్ వాటర్ బేస్డ్ ఫార్ములా, క్రీమ్ అనేది కొంచెం ఆయిల్ బేస్డ్ ఫార్ములా. సో క్రీమ్ యూజువల్గా వింటర్ మంత్స్లో వెన్ దెర్ ఇస్ ఎక్సెసివ్ డ్రైనెస్ మనకి ఉపయోగపడుతుంది. బట్ లోషన్స్ సమ్మర్లో బెటర్. సో సమ్మర్లో కొంచెం లైట్గా ఉండాలి కాబట్టి బాడీకి ఎక్కువ మన న్యూ బార్న్స్ కానీ పిల్లలకి కానీ లోషన్ వన్స్ అ డే అప్లై చేయొచ్చు. సో ఇవి మీరు మీ పిల్లలు సమ్మర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. So for more informative videos, please subscribe to my channel Doc Mom Jo, and I will be back with more videos. Thank you.